హలో నమస్తే అందరికి, దిస్ ఈజ్ మీ వంశీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు అయితే మేము ఉన్న ప్లేస్లో నుంచి ఆటో తీసుకొని ఇక్కడ నుంచి మేము బ్యాక్ వాటర్స్కి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వింటేజ్ ఎలా ఉన్నాయో లుక్స్ మాత్రం ఇక్కడ సైడ్ కేరళలో చూస్తున్నారు బిల్డింగ్ ఎలా ఉన్నాయో ఓల్డేజ్ హోమ్స్ టైప్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము రెడీ అయితే అయిపోయినాం. ఇక్కడ నుంచి కొద్దిగా ముంగటికి వెళ్ళి అండ్ అక్కడ నుంచి హైవే మీదకి ఎక్కేసాం. అండ్ హైవే మీదకి ఎక్కేసి ఇక్కడ నుంచి మేము బ్యాక్ వాటర్స్కి వెళ్ళాలి. అండ్ అరౌండ్ మాకు అయితే ఇక్కడ నుంచి 10-12 కిలోమీటర్స్ పడుతుంది అనుకుంటా. మాకు ఆటో అతను చెప్పారు అక్కడికి తీసుకెళ్ళి ఆయన ఇక్కడ చూస్తున్నారు కొబ్బరి చెట్లు ఎలా ఉన్నాయి. లొకేషన్స్ మాత్రం మస్తు ఉన్నాయి ఇక్కడ. అండ్ రోడ్స్ కూడా చాలా చాలా క్లీన్ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఇది టోల్ ఇది నాయ్ అనమాట. అండ్ మాకు ఇక్కడ నుంచి కన్యాకుమారి అరౌండ్ 73 కిలోమీటర్స్ పడుతుంది. చూస్తున్నారు కదా అక్కడ బోర్డులో. బ్రిడ్జ్ ఎలా ఉందో కనిపిస్తుంది కదా మీకు, మస్తు ఉంది. బ్రిడ్జ్ మాత్రం మస్తు కట్టేసారు. రోడ్స్ నీట్గా ఉన్నాయని చెప్పాను కదా మీకు. అండ్ మేమైతే ఫైనల్గా ఒక 1 కిలోమీటర్ ఉంది రీచ్ కావడానికి. అండ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్తో వెళ్తే ఎలా ఉంటుందో. మనం ఒక్కలం కూర్చోవాల్సి వస్తుంది, వాళ్ళు ఏమో వండుకుంటారు. ట్రావెలింగ్ చేసేటప్పుడు జర్నీలో వండుకోవద్దు కదా, వీళ్ళు అదే పని చేస్తారు ఆపోజిట్ టైప్. అండ్ వచ్చేసాం బ్యాక్ వాటర్స్కి. అండ్ ఇది బ్యాక్ వాటర్స్లోకి ఎంటర్ అయితే అయిపోయినాం. ఇక్కడ నుంచి ఇవి స్పాట్స్ అనమాట, ఏమేమి చూపిస్తారు అని మీకు ఇక్కడ బోర్డు మీద కనిపిస్తున్నాయి కదా. అండ్ మనకి ఇక్కడికి వచ్చినాక క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు ఏమేమి ఉన్నాయని. ఇది మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి. అదే బోట్స్ లో మేము ఏదన్నా ఒక బోట్ తీసుకొని, ఐ థింక్ మనం ఫస్ట్ బోట్ అనుకుంటా, వైట్ కలర్ లో ఉంది కదా అదే మా బోట్. చూస్తున్నారు ఎలా వెళ్తున్నారు. ఇది టోటల్ వ్యూ ఇక్కడ మేము ఉన్నది. అండ్ ఇక్కడ నుంచి మేము వ్యూ పాయింట్ వ్యూస్ దగ్గరికి వెళ్ళాలి బోట్ లో. అండ్ చలో రెడీ అయితే అయిపోయినాం కదా. అండ్ ఇక్కడ నుంచి మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోట్ లో ఎక్కాలి. బోట్ లో ఎక్కినాక మీతో మాట్లాడతాను. వాటర్ ఎలా ఉన్నాయి, వాటర్ మొత్తం. అండ్ అయితే వాళ్ళు లైఫ్ జాకెట్స్ ఇస్తారు. లైఫ్ జాకెట్స్ వేసుకొని మనం రెడీ అయితే అయిపోయినాం. చూస్తున్నారు కదా. అండ్ చలో ఇక్కడ నుంచి మనం అయితే స్టార్ట్ అయిపోదాం. వెదర్ కూడా మస్తు ఉంది ఇక్కడ. అసలైన లొకేషన్ మాకు ఏంటంటే బ్రిడ్జ్ బ్యాక్ సైడ్ లో ఉంటుంది. వింటేజ్ బోట్స్ చూడ ఎలా ఉన్నాయి. అండ్ చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ లో. అండ్ చూస్తున్న బాటిల్స్ లో ఎలా ఎంత నీట్ గా డిజైన్ చేశారు. వ్యూ మాత్రం మస్తు ఉంది ఇక్కడ సైడ్ మాత్రం అమేజింగ్ ఉన్నది. ఇక్కడ చూస్తున్నారు హౌసెస్ కూడా బిల్డ్ చేస్తున్నారు వాటర్ పక్కకి. ఎంత మస్తు ఉంటుంది వ్యూ కదా. అప్పుడు మీరు అయితే సినిమాటిక్ చూసేసేయండి. చూస్తున్నారు కదా మేము బ్యాక్ వాటర్స్ మధ్యలో ఉన్నాం. వాళ్ళు బోట్స్ లో ఎలా అమ్ముతున్నారు చూసి లైక్ షాప్ అనుకోండి. వ్యూ మాత్రం మస్తు ఉంది, జబర్దస్త్ ఉన్నది ఇక్కడ సైడ్. అమేజింగ్ అంటే అమేజింగ్ ఉన్నది ఇక్కడ సైడ్ వ్యూ మాత్రం. అండ్ మీరు మాత్రం ఒక్కసారి కేరళ మాత్రం 100% పక్కా విజిట్ చేయండి. ఎంత నీట్ లొకేషన్ ఉన్నది చూస్తున్నారు కదా. ఓల్డ్ వైబ్ వచ్చేస్తుంది ఇక్కడ. కొబ్బరి చెట్లు చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ సైడ్. హాట్ చూడండి ఎలా ఉంది. ఇవి వాల్ బ్యాక్ సైడ్ మనకి ఏంటంటే బీచ్ ఉంటది. బీచ్ ప్లేస్ వాటర్ పోర్ట్ ఏరియా టైప్ అని జస్ట్ ఈ రాక్స్ అవతలనే అది ఉంటుంది. అండ్ దీనికి మధ్యలో వీళ్ళు ఎన్నో ఇయర్స్ ముందు కట్టినట్లున్నారు వీళ్ళు హౌసెస్. ఐ థింక్ ఎవరు ఉండరు అనుకుంటాను. దీని బ్యాక్ సైడ్ ఉంటది వాటర్. చూస్తున్నారు కదా వాటర్ ఎంత క్లారిటీగా ఉన్నాయి, ఎంత మంచిగా కనిపిస్తుంది. చూస్తున్నట్లు అది మన వైట్ శాండ్ కనిపిస్తుంది కదా, అదే మన బీచ్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఒక్క సైడ్ వెళ్ళాలి. ఇక్కడ మనకి ఫ్లోటింగ్ బీచెస్, ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ కూడా కనిపిస్తాయి. ఇది మన ఎలిఫెంట్ రాక్ ఏంటంటే ఇక్కడ ఎండింగ్ పాయింట్ అది. అండ్ ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉంటాయి, ఫ్లోటింగ్ రిసార్ట్స్. అండ్ మనకి ఆల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సింగిల్ గానీ డ్యూయల్ గానీ ఉంటాయి ఇక్కడ. చెప్పినా కదా మీకు షాప్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ చూడండి. వీళ్ళు అన్ని అక్కడనే దొరికేస్తాయి. అండ్ ఇది మా ఎండింగ్ పాయింట్. ఇక్కడ నుంచి మళ్ళీ టర్న్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోవాలి ఇంకా వేరే లొకేషన్ కి. అండ్ అమేజింగ్ ఉంది వ్యూ మాత్రం. అండ్ లొకేషన్స్ మాత్రం లైక్ ఏంటంటే వాటర్ లో అన్ని చెట్లు అని ఏంటంటే వాటర్ లోనే ఉన్నట్లు అనిపిస్తుంది. నేను చూస్తున్న బోట్లు ఎలా ఉన్నాయో. తో అని ఫ్యామిలీతో కానీ రావచ్చు, విజిట్ చేయండి కంపల్సరీ. ఎందుకంటే కేరళ ఇదే మస్తు లొకేషన్స్ ఉంటాయి, మస్తు అమేజింగ్ ఉంటుంది. మేమైతే ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయ్యామని చెప్పాను కదా. అండ్ మేము ఇక్కడ నుంచి అయితే రిటర్న్ బ్యాక్ టు అవర్ ప్లేస్ అనుకో. మేము ఎక్కడికి వెళ్ళి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతున్నాం. అండ్ చూస్తున్న వాళ్ళు బిజీ కూడా వచ్చేసింది, ఎందుకంటే వర్షం పడుతుంది కదా, అందుకని మేము రిటర్న్ అయిపోయాం. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, tata, bye.